గత ప్రభుత్వం కట్టిన ఇళ్లకు పచ్చరంగు వేసేశారు. నిర్మాణాలు ఇంకా పూర్తి కాని ఇళ్లకు డోర్లు పెట్టి ఫోటోలు దిగేశారు. 18 నెలల కూటమి పాలనలో సెంటు భూమి సేకరించింది లేదు, 1 సెంటు భూమి ఎవరికి ఇచ్చింది లేదు. పేదల ఇళ్ల కోసం ఒక్క ఇటుక వేసింది లేదు. ఇళ్ల నిర్మాణాల కోసం కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క జీవో ఇవ్వలేదు. ఏమీ చేయకుండానే హఠాత్తుగా 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఇళ్లకు తాను గృహప్రవేశం చేస్తే నలుగురు నవ్విపోతారన్న జంకు కూడా లేకుండా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు దిగజారుడు పథకానికి శ్రీకారం చుట్టేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చంద్రబాబు నాయుడు అండ్ కో రచించిన ఈ గృహప్రవేశ డ్రామా పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకన్నా సిగ్గుచేటు వ్యవహారం ఇంకేమైనా ఉంటుందా అని కామ్రేడ్లు మండిపడుతున్నారు. ఏలూరులో కట్టని ఇళ్లకు బాబు గృహప్రవేశాలపై గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు కావస్తోంది. ఇంతవరకు పేదల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు ఏమైందని ప్రజలు నిలదీస్తూ ఉండటంతో డైవర్షన్ పాలసీలో భాగంగా 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం అంటూ డ్రామాకు తెరతీశారు చంద్రబాబు. ఏలూరు జిల్లాలో 15,000 ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్లకు ఎన్నికల నగారా మోగే నాటికి నిర్మాణాలు సగంలో ఉన్న వాటికి ఇప్పుడు ఆదరా బాదరాగా పసుపు రంగు పులిమేసి హౌసింగ్ షో చేస్తున్నారు చంద్రబాబు. తాము కట్టించామని చెప్పుకుంటున్న ఆ ఇల్లేంటో, వాటి కథేంటో మా ప్రతినిధి పోతురాజు వివరాలు అందిస్తారు. పేదవాడి సొంతింటి కల సాకారం చేశాము, కూటమి ప్రభుత్వం వచ్చాక తాము పేదలకు సంబంధించి సొంతిల్లు ఇచ్చామంటూ కూడా ఆర్భాటంగా చెబుతున్నటువంటి కూటమి పాలకులు కూడా ఏలూరుకు సంబంధించిన నియోజకవర్గంలో చూస్తే కనుక మనం నిన్నకు సంబంధించినటువంటి చూస్తే కనుక నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఆర్భాటంగా ఇళ్లకు సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో తాము ఆల్రెడీ ఆ లబ్ధిదారికి ఇల్లు ఇచ్చామంటూ కూడా పూర్తిగా కొన్నటువంటి ఆర్భాటం చేశారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో చూసినాక ఇల్లు చూసుకుంటే కనుక గతంలో చూస్తే 2017, 2018కి సంబంధించిన హౌసింగ్ స్కీమ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు స్కీమ్కి సంబంధించినటువంటి ఇచ్చిన ఇళ్ళకు కూడా అప్పటి నుంచి కూడా లబ్ధిదారులకి పూర్తి చేసి ఇవ్వకుండా చూస్తే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ హయాంలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి చేసి ఇవ్వకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చూసి కూటమి ప్రభుత్వం కూడా తమ హయాంలోనే ఈ ఇళ్లన్నీ పూర్తి చేశామని చెప్పని ఆర్భాటంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ముందు డోర్ ఒకటి పెట్టేసి పూర్తిగా తాము ఇచ్చేసాము లబ్ధిదారులకు అంటూ కూడా ఫోటోలకైతే ఫోజులు ఇచ్చారు, తాళాలు ఇచ్చి. క్షేత్రస్థాయిలో చూస్తే బాత్రూమ్కి సంబంధించినటువంటి డోర్లు కూడా లేవు. కనీసం ఒక బాత్రూమ్ కావాలంటే కనీసం నుయ్యికి సంబంధించిన వర్ల కానీ పూర్తి అవ్వాలి. కనీసం ఇక్కడ బాత్రూమ్కి సంబంధించినటువంటి పూర్తిగా అటాచ్మెంట్ ఏం పూర్తి కాలేదు. ఆర్భాటాలకు మట్టికి క్షేత్రస్థాయిలో తామంతా పూర్తి చేశామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా స్పష్టం చేశారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి ఒక్క లబ్ధిదారుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి రాలేదు. చూస్తే కనుక ఇళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. కొన్ని ఏరియాలకు సంబంధించి చూస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో కనుక చూస్తే కనుక మిరపకాయ పంటలు ఇలాంటివి కూడా పండించుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇళ్లలో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్య ఏరియాగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పాలకుల మట్టికి తామంతా తమ హయాంలో పూర్తిగా ఇళ్ళన్నీ పూర్తి చేసేసాము, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇచ్చేసామంటూ కూడా తాళాలతో ప్రత్యేకంగా తాళాలు ఇచ్చి ఆ రోజు కూడా ఎంతో ఆర్భాటంగా ఫోటోలు దిగారు. ఇక్కడ చూస్తే క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. చూస్తే కనుక ఎదర డోర్ ఒకటి పెట్టి దానికి పూర్తిగా కూడా ఉన్నటువంటి రిబ్బన్ కట్ చేసేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్భాటాలకి ఈ యొక్క చేసినటువంటి పూర్తిగా హంగులకి ఈ యొక్క నిదర్శనంగా నిలుస్తున్నాయి. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా కనీసం లైట్లు కానీ ఉన్నటువంటి విద్యుత్ వసతి కానీ అసలు ఏమీ లేవు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా రేత కూడా అంధకారంగా ఉంటుంది. అలాంటి ఏరియా చూసుకుంటే కనుక పూర్తిగా వీళ్ళేమో తాము ఆల్రెడీ అన్ని వసతులు కల్పించామని చెప్తున్నారు. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా రోడ్ల వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమీ లేవు. పూర్తిగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో 1-2-3 లబ్ధిదారికి సంబంధించినటువంటి ఎంపిక చేసుకుని వారికి సంబంధించి ఇల్లు కూడా ఇచ్చేసినట్టుగా కూడా వీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక సగం నిర్మాణాలు పూర్తయిన వాటిని పూర్తి చేసే బాధ్యత తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కేటాయించిన ఇళ్లను ఇప్పుడు తామే ఇస్తున్నట్లు హడావిడి చేస్తున్నారు. ఎన్నికల కారణంగా మధ్యలో ఆగిపోయిన జగనన్న గ్రామాల్లో ఈ ప్రభుత్వం రోడ్లు వేయలేదు, విద్యుత్ సరఫరా అందించలేదు, తాగునీటి పైప్ లైన్లు వేయలేదు. ఫలితంగా చాలా ఇళ్లలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కొందరు కూరగాయలు సాగు చేసేస్తున్నారు. దీనిపై సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి హేమశంకర్ మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అని ఆయన నిలదీస్తున్నారు.
ఏదో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఓ 3 లక్షల ఇళ్లకో 30,000 ఇళ్లకో గృహప్రవేశాలు చేశారని హడావిడిగా ఏలూరు నియోజకవర్గంలో కూడా చేయాలనేటువంటి పబ్లిసిటీ స్టంట్ని ఇప్పటికైనా ఏలూరు నియోజకవర్గంలో విరమించుకోవాలని, వాస్తవంగా లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి, ఎందుకంటే ఆ కాలనీ ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కాలనీలో అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీటి సదుపాయం కానీ, కనీసం వీధి దీపాలు కూడా లేకుండా చాలా ఇళ్లలో విపరీతంగా చెట్లు మొలిచిపోయి తుప్పలు పెరిగిపోయి, కొంతమంది ఖాళీ స్థలాల్లో పంటలు పండించుకుంటున్న చోట్ల హడావిడిగా గృహప్రవేశాలు చేయడం నిజంగా అత్యంత విచారకరం. ఎమ్మెల్యే గారు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని సత్వరమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అందజేయవలసినటువంటి డబ్బుల్ని ఇచ్చి గృహప్రవేశాలు చేస్తుంటే బాగుంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభిప్రాయపడతాం. ఎంతో సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇంత సిగ్గుచేటైన వ్యవహారానికి పాల్పడటం దారుణమంటున్నారు సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చిన పాపాలను పోలేదు వరకు. ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గతంలో నిర్మించిన ఇళ్లకి ఇటీవల కాలంలో ఈ టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పసుపు రంగులు పూసి మేము ఇల్లు కట్టించామని చెప్పేసి ప్రారంభాలు చేస్తున్నట్టు, రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇస్తున్నట్టు ఆర్భాటంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమం చెప్పడం జరిగింది. అది వాస్తవంగా సరైనది కాదు. అది గత ప్రభుత్వ సహాయంలోనే కట్టిన ఇల్లు అయ్యి ఆ ఇల్లుకి ఇలా రంగు పూసుకొని మేము ఇచ్చాము, మేము కట్టామని చెప్పి చెప్పడం ఎంత సిగ్గుచేటో ప్రజానికి అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చిన పాపాలను పోలేదు ఇంతవరకు. ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గతంలో నిర్మించిన ఇళ్లకి ఇటీవల కాలంలో ఈ టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పసుపు రంగులు పూసి మేము ఇల్లు కట్టించామని చెప్పేసి ప్రారంభాలు చేస్తున్నట్టు, రాష్ట్రంలో 3 లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇస్తున్నట్టు ఆర్భాటంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమం చెప్పడం జరిగింది. అది వాస్తవంగా సరైనది కాదు. అది గత ప్రభుత్వ సహాయంలోనే కట్టిన ఇల్లు అయ్యి ఆ ఇల్లుకి ఇలా రంగు పూసుకొని మేము ఇచ్చాము, మేము కట్టామని చెప్పి చెప్పడం ఎంత సిగ్గుచేటో ప్రజానికి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి అవి తమ ఐడియాలే అన్నారు చంద్రబాబు. పోనీ పేరు మార్చిన పథకాలనైనా అమలు చేశారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఇళ్లనే దోచుకుపోయేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. విజనరీని అని అనుకూల మీడియాలో డబ్బా కొట్టించుకునే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విజన్ ని తస్కరిస్తున్నారని, క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నారని మేధావులు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.